సజ్జల భార్గవరెడ్డి అరెస్టు ఖాయమా? లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మొదట్లో సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు వినిపించింది. అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు విచారణ జరుగుతోంది. మొత్తం ఇప్పుడు 12 మంది వరకు అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి. ఇప్పుడు తాజాగా విచారణలో భాగంగా సిట్టు తేల్చిన అంశం. దీంట్లో నేరుగా సజ్జల భార్గవరెడ్డికి కూడా సంబంధాలు ఉన్నాయనేది తాజాగా సిట్టు తేల్చిన అంశం. గత కొద్ది రోజులుగా లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంశం అయితే పక్కన పెట్టేశారు. కాకపోతే విచారణ అయితే సాగుతుంది. ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అలాగే అరెస్ట్ అయ్యి లోపల ఉన్న 12 మంది కూడా డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చిన అంశం సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు. అప్పట్లో వైసీపీలో కీలక పాత్ర పోషించారు. ఈయన కూడా మద్యం ముడుపుల వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయి అనే అంశం ఇప్పుడు సిట్టు తేల్చింది. లింకులు ఉన్నాయి అనేది. ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీలో ఈయన కూడా ఒక పార్ట్నర్గా ఉన్నారు అనేది తేల్చిన అంశం. ఈయన పెట్టిన కంపెనీ ద్వారానే మద్యం ముడుపుల లావాదేవీలు జరిగినాయి అనేది సిట్టు తేల్చిన అంశం. సో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఈ సజ్జల భార్గవరెడ్డి దగ్గర నుంచి మొదలయ్యి వాళ్ళ అనుచరులు వీళ్ళందరినీ ఇప్పుడు రాజకేశ్ రెడ్డి విషయంలో ఎలా అయితే కొంతమందిని అరెస్ట్ చేశారో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి విషయంలో కూడా అదే జరగబోతుందా? వాస్తవానికి మొదట్లో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ అప్పట్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఈ కేసు వ్యవహారంలో. అయితే సజ్జల భార్గవరెడ్డి కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారా, లేదు సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, పిలిచి తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా? ఏది ఏమైనా మళ్ళీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే కొత్త పుంతలు తొక్కబోతోంది. మళ్ళీ మరికొంతమంది ఈ కేసులో అరెస్ట్ కాబోతున్నారు అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. సజ్జల భార్గవరెడ్డి అరెస్టుతో అది స్టార్ట్ అవుతుందా ఏంటనేది చూడాల్సిన అంశం.